ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత. ఈరోజు మన వీడియో అయితే వెండి సామాన్లు అయితే క్లీన్ చేస్తున్నానండి. దాని గురించి అని చెప్పి వీడియో చేస్తున్నా. ఈజీగా అయితే చేసుకోవచ్చండి. పీతాంబరి పౌడర్ అని ఒకటి ఉంటుంది, ఆ పౌడర్తో అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇవైతే మా వెండి సామాన్లు. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇదే పౌడర్ అండి. దీంతో రాగి, ఇత్తడి, వెండి కూడా క్లీన్ చేసుకోవచ్చు. చాలా వైట్గా అయితే వస్తాయి. ఫస్ట్ అయితే దాన్ని ఇలా నేను చూపించిన విధంగా అయితే మొత్తం వాష్ చేసుకోండి. వాటర్ అయితే లైట్గా జల్లి దాని తర్వాత ఇలా వాష్ చేయండి. తర్వాత కుంకుడుకాయ రసంతో కూడా వాష్ చేసుకోండి, అప్పుడు ఇంకా క్లీన్గా ఉంటుంది. చూసారు కదా, వైట్గా అయితే వస్తున్నాయి. చాలా నీట్గా క్లీన్ అవుతుందండి ఆ పౌడర్తోని. ఈజీగా కూడా క్లీన్ అయిపోతుంది. నార్మల్ మనం పామి చేస్తాం కదా, అలాగే ఏమవసలేదు. సింపుల్గా చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. టైం కూడా ఎక్కువ పడతలేదు. 5 నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది మొత్తం. డిజైన్స్లో ఉన్న బ్లాక్నెస్ కూడా పోతుంది. తర్వాత అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఎండలో పెట్టుకున్నా. పౌడర్ అయితే చాలా యూజ్ అవుతుందండి. రోజు డైలీ దండం పెట్టుకునే వాళ్ళకి గట్రా చాలా యూజ్ అవుద్ది. తర్వాత నేను మళ్ళీ క్లాత్తో కూడా ఒకసారి మొత్తం అంతా క్లీన్ చేసుకుని పైన అయితే పడేసుకుంటాను ర్యాప్ చేసి. అవి ఎక్కువ రోజులు అనేది నల్లబడకుండా ఉంటాయి. చూసారు కదా, చాలా వైట్గా అయితే వస్తుంది. ఈజీగా కూడా అయిపోతుంది. మీరు కూడా పౌడర్ యూజ్ చేయండి, చాలా ఈజీగా అయిపోద్ది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చుతుందని ఈ వీడియో చేశాను.